విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం ముట్టడి కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డితో మా ప్రతినిధి మేకల కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అంటే వైకాపా ప్రభుత్వం ఏ విధంగా భయపడుతుందో, జగన్ రెడ్డి ఏ విధంగా గడగడలాడిపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతాడు. ఇది నియంతృత్వానికి పరాకాష్ట, ఇది అప్రజాస్వామికం, అరాచకానికి ఇది పరాకాష్ట. మేము నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసము, తర్వాత మెగా డిఎస్సి కోసము అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో మేము చెలో సెక్రటరియట్ను పిలిపించాము. మేము వచ్చేసి నాన్ వైలెంట్ కాదు, ఇది వైలెన్స్ కాదు. దీనికి వచ్చేసి పర్మిషన్ ఏముంది? మేము అహింసా పద్ధతిలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. రిప్రజెంటేషన్కు పర్మిషన్ ఏం అవసరం? దీని ఏమన్నా మేము అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే దానికి పర్మిషన్ అవసరం. రాత్రి నుంచి పోలీసు వలయంలో ఉంది కాంగ్రెస్. వాళ్ళ వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలం దాపురించింది, భోగాలం దాపురించింది. కాబట్టి వాళ్ళు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా యొక్క వాయిస్ వినిపిస్తున్నాం. ఇది ఏదైనప్పటికీ తాము పిలుపునిచ్చినటువంటి ఈ సెక్రటరియట్ ముట్టడికి సంబంధించినటువంటి ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైనప్పటికీ ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో తాము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం చాలా దుర్మార్గ చర్య అని కూడా తులసిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా తులసిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. బాలకృష్ణ విజయవాడ నుంచి.